నెదర్లాండ్లో తన పర్యటన గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు ప్రధాని మోదీ. రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. రాబోయే రోజుల్లో భారత్ నెదర్లాండ్ స్నేహం మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అటు స్వీడన్లో మోదీకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. గోదెన్బర్గ్లో ప్రవాస భారతీయులను కలిసి మాట్లాడారు ప్రధాని మోదీ. స్వీడన్తో అన్ని రంగాల్లో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. నెదర్లాండ్ నుంచి స్వీడన్ చేరిన ప్రధానికి గోతెన్బర్గ్ లో గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఓ హోటల్లో ప్రవాస భారతీయులను కలిశారు మోదీ. ఈ సందర్భంగా భారత సంప్రదాయం ప్రకారం ప్రధానికి స్వాగతం పలికారు ప్రవాసులు. అంతకు ముందు స్వీడన్ గగనతలంలోనే పీఎం మోదీ ప్రయాణిస్తున్న విమానానికి ఆకాశంలోనే ఘన స్వాగతం లభించింది. స్వీడన్ కు చెందిన గ్రీఫెన్ ఫైటర్ జెట్లు మోదీ ఫ్లైట్ కు ఇరువైపులా రక్షణగా చేరాయి. స్వీడన్ పర్యటనలో ద్వైపాక్షిక బంధం సహా పలు అంశాలపై చర్చించనున్నారు ప్రధాని మోదీ. నెదర్లాండ్స్ లో తన పర్యటన గ్రాండ్ సక్సెస్ అయిందని తెలిపారు ప్రధాని మోదీ. భారత్ నెదర్లాండ్ సంబంధాలకు కొత్త ఊపునిచ్చిందని తెలిపారు. రెండు దేశాల బంధం వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరిందన్నారు. సెమీ కండక్టర్లు, నూతన టెక్నాలజీ, వాటర్ మేనేజ్మెంట్, రక్షణ సహా పలు రంగాలకు పరస్పర సహకారం విస్తరిస్తుందని తెలిపారు. తనకు ఆత్మీయ ఆతిథ్యం అందించిన నెదర్లాండ్ ప్రధాని రాబ్ జెట్టెన్ కు థాంక్స్ చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో భారత్ నెదర్లాండ్స్ మధ్య స్నేహం మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ ఓ వీడియో ఎక్స్ లో పోస్ట్ చేశారు మోదీ. दोनों फूल हमें बताते हैं कि जड़ें चाहे पानी में हो या धरती पर, अगर सही पोषण मिले तो सुंदरता भी मिलती है और स्ट्रेंथ भी आ जाती है. यही भारत और नेदरलैंड के बीच पार्टनरशिप का भी आधार है. నెదర్లాండ్స్ పర్యటనలో స్థానిక డ్యామ్ ను సందర్శించారు ప్రధాని మోదీ. డ్యామ్ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. డ్యామ్ ద్వారా చేపడుతున్న వాటర్ మేనేజ్మెంట్ గురించి మోదీకి వివరించారు నెదర్లాండ్ ప్రధాని రాబ్ జెట్టెన్. ఆ తర్వాత స్వయంగా ఎయిర్పోర్టుకు వచ్చి మోదీకి సెండ్ ఆఫ్ ఇచ్చారు పీఎం రాబ్. 2 రోజుల నెదర్లాండ్ పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. మోదీ సర్కారు దేశ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు కేంద్ర మంత్రి అమిత్ షా. పారిశ్రామిక రంగం పురోగతిపై అన్ని రాష్ట్రాలతో చర్చిస్తున్నట్లు చెప్పారు. గుజరాత్ గాంధీనగర్ లో పర్యటించిన అమిత్ షా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశ పారిశ్రామిక అభివృద్ధిలో గుజరాత్ కీలక పాత్ర పోషించిందన్నారు షా. तो एनआईडी की स्थापना गुजरात में इसलिए की है कि आपकी विधा का, आपकी कला का कॉमर्शियल पोटेंशियल 100% एक्सप्लोर किया जाए, और मैं मानता हूं इसकी बहुत बड़ी जरूरियत है. रिक्वायरमेंट के साथ जोड़कर उनकी भी चिंता कमोबेश हो जाए, इस प्रकार की व्यवस्था एनआईडी में करनी पड़ेगी. ప్రజా సంక్షేమానికి మోదీ సర్కారు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు బీజేపీ నేతలు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పుతో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని చెప్పారు.